మన టాపిక్ మీరు ఆల్రెడీ తమ్మునేల్ చూసారు కదా. సుప్రీంకోర్టులో అసిస్టెంట్ పోస్టులు అనమాట, కోర్ట్ అసిస్టెంట్ పోస్టులు పడినాయి. సో దాని గురించి మరి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుందా, డైరెక్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఫుల్ వీడియో చూడండి, అర్థమవుతుంది. మీకేమైనా దీనికి సంబంధించి ఏమైనా ఉంటే ఈ కోర్టు యొక్క సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి, దాని నుంచి లింక్ ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు అవి. సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం వెయిట్ చేయకుండా. సుప్రీంకోర్టులో అయితే మన కోర్ట్ అసిస్టెంట్ పోస్టులు అయితే పడినాయి. అవన్నీ ఇంకా ఇప్పుడు చూద్దాం. గ్రూప్ ఈ నాన్ గెజిటెడ్ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అప్లికేషన్లను కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు మార్చి 8వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మనకైతే ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. మార్చి 8 లాస్ట్ డేట్ అనమాట. గ్రూప్ బి నాన్ గెజిటెడ్ అనమాట, జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ వీళ్ళు రిలీజ్ చేశారు. ఎవరైనా అర్హత గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే మాత్రం మార్చి 8 ఈ డేట్లోపు అయితే ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. చూద్దాం మరి. పోస్టులు వచ్చేసి మనకు 241 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టులు మనకు 241 ఉన్నాయి. ఎలిజిబిలిటీ చూసుకుంటే పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ వచ్చి ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు వయోపరిమితి సడలింపు ఉంటుంది. మనకి ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చారంటే పోస్టులను బట్టి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి, అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి, ఇంకోటి టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. టైపింగ్ స్పీడ్ ఉంటుంది కదా, ఇది మస్ట్ అనమాట, కంపల్సరీ. జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అంటేనే కంపల్సరీ ఉంటాయి. మళ్ళీ వయోపరిమితి అంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే 18 నుంచి 30 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. యాజ్ ఫర్ రిలాక్సేషన్స్ ఉంటాయి కదా, కేటగిరీ ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో 5 ఏళ్ళు సడలింపు ఉంటుంది ఎక్స్ట్రా, దివ్యాంగులకు 10 ఏళ్ళు ఉంటుంది, ఓబీసీలకు అయితే 3 ఏళ్ళు వయోపరిమితులు అయితే సడలింపు అయితే కంపల్సరీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇవి ఏజ్ రిలాక్సేషన్స్ అనమాట. అప్లికేషన్ మనకి ఏ విధంగా ఉందంటే ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకు 1000 రూపాయలు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్కు, మహిళా దివ్యాంగ అభ్యర్థులకేమో 250 రూపాయలు. ఓకేనా. మనకి అప్లికేషన్ ఫీజు ఇచ్చిండు 1000 రూపాయలు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ మహిళా దివ్యాంగ అభ్యర్థులకు మాత్రం 250, అంటే ఓబీసీ వాళ్ళకైతేనేమో 1000 రూపీస్. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ మహిళా దివ్యాంగ అభ్యర్థులు అంటే పీఓడి అభ్యర్థులకు మాత్రం 250 రూపాయలు. ఓన్లీ ఓబీసీ వాళ్ళకైతే 1000 రూపీస్, గుర్తుపెట్టుకోండి. ఇది అప్లికేషన్ ఫీజు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మార్చి 8, 2025. ఈ డేట్లో మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ అప్లికేషన్ అయితే చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు రాత పరీక్ష ఉంటుంది. అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో మెరిట్ లిస్ట్ తీసి టైపింగ్ స్పీడ్ ఉంటుందో టైపింగ్ టెస్ట్ పెడతారు. టైపింగ్ టెస్ట్ పెట్టిన తర్వాత అందులో ఎవరైనా సెలెక్ట్ అయితే దానిలో డైరెక్ట్ ఫైనల్గా ఏంటంటే ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ద్వారా ఆన్బోర్డ్ అయితే చేసుకుంటారు. సో 3 మెథడ్స్ ఉన్నాయి. ఎగ్జామ్ ఉంటుంది, టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఇంటర్వ్యూ. 3 టెస్ట్లలో వీళ్ళనైతే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. సో తొందరగా మరి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో కంపల్సరీ ఈ సుప్రీంకోర్టు యొక్క వెబ్సైట్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి అయితే అప్లికేషన్ అయితే వేసుకోండి. మనకి 8 రోజులు అంటే ఇలా 4వ తారీఖు ఇంకొక 4 డేస్ మాత్రం ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అప్లై చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అండ్ వీడియోస్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చూసిన వాళ్ళందరూ కంపల్సరీ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.